కత్తికే బలవుతాడు అని. రైట్. అంతే. అదే ట్రంప్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగాల కల్పన అన్నాడు, ఆర్థిక స్థిరత్వం అన్నాడు, ఈ వలసల నియంత్రణ అన్నాడు, ఇవన్నిట్లో ఏవి కూడా నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో వచ్చినటువంటి అసంతృప్తే ఇవాళ ఈ రకమైనటువంటి మొత్తం జాతి అంతా తిరగబడేటువంటి ఒక ఉద్రిక్త పరిస్థితి కలిగజేసేంతటి స్థాయికి తీసుకెళ్ళిందని అనుకోవచ్చు అంటారు. కానీ ఇప్పటికి గమనిస్తే గారు, ట్రంప్ మద్దతుదారులు కూడా ఎక్కువనే ఉన్నారు. ఇప్పుడు కూడా దుర్మార్గానికి రెండు వైపులా ఉంటుంది. మంచివాడి మౌనం సమాజాన్ని నాశనం చేస్తుంది, మంచివాడు తిరగబడాలి కానీ అజాత శత్రువుకి అడిగినాడు అన్నట్టు మంచివాడికి కోపం వస్తే చెడ్డవాడిగా మారిపోతాడు. కానీ ఇక్కడ ఏమైందంటే ట్రంప్కున్న విలువ ట్రంప్కున్నది ఇప్పటికి కూడా ట్రంప్ సమర్థించే వాళ్ళు లక్షలాది మంది ప్రజలు ఉన్నారు అక్కడ. అందుకని ఆయన గెలిచిండు కదా, సమస్య లేదు. వ్యక్తిగతంగా ట్రంప్ చేసే పనులు మంచివాడిని అనేవాడున్నాడు. కొన్ని చోట్ల అయితే ట్రంప్ గెలిస్తే మేము లాభపడతాం అనుకున్న వాళ్ళు కూడా నష్టపోయి కూడా ఇంకా వాళ్ళు ట్రంప్ ను మనకు పొగుడుతున్న సందర్భం కనీసం అంటే వాళ్ళు అన్నమాట కదా, వాళ్ళు వెనక్కి తీసుకునే సందర్భం చూశాను. చాలా మంది ఎలక్షన్ అప్పుడు నా మిత్రులు కొందరు మాట్లాడుతుంటే ట్రంప్ గెలుస్తున్నా, ఎందుకు గెలవాలి ట్రంప్ అని అంటే గెలవాలి సార్ అంతే అని అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు గెలిపించా అనుకుంటూనే దాన్ని వాళ్ళ ముఖమాట కన్నా ఇప్పుడు ట్రంప్ మంచోడే అంటున్నారు. వాళ్ళు నష్టపోయారు చాలా వరకు. ట్రంప్ విధానాల వల్ల ట్రంప్ ను సమర్థించిన వాళ్ళే నష్టపోయారు. మనకు బహిరంగ కనపడే వాళ్ళు చాలా కొంతమంది, బహిరంగ కనపడిన వాళ్ళు కొంతమంది. ఉదాహరణకు బహిరంగ కనపడే వాళ్ళు ఎలాన్ మస్క్ తన సర్వస్వం ధారపోసాడు. చెప్పాలంటే డబ్బులు కొన్ని $1,000 ఖర్చు పెట్టిండు. చివరికి ఒక పదవి తీసుకున్న తర్వాత కూడా 3 రోజులు విలువ లేకుండా అయిపోయింది, పక్కపోయింది. రామస్వామి మనకు ఆయన కూడా అంతే, భారతీయ మూలం వ్యక్తి. వినదగున ఎవరు చెప్పిన అన్నట్టు అటు ఎలాన్ మస్క్ సలహాలు వినకుండా, ఇటు రామస్వామి సలహాలు ఇవ్వకుండా మన ఓడ ఎక్కే ముందు ఓడమల్లయ్య తర్వాత బోడమల్లయ్య అన్నట్టు వీళ్ళిద్దరిని పక్కన పెట్టాడు కదా. చాలా మంది అక్కడ బలైన వాళ్ళు. అందుకని చూడండి, మాజీ సలహాదారులు, ట్రంప్ కు మాజీ సలహాదారులు లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరూ వ్యతిరేకమై వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కొత్త సలహాదారులు వస్తున్నారు. అంటే మనకు చెవికి ఇంపైన మాటలే మనం వింటాం. జనరల్ గా మనిషి మనస్తత్వం ఎట్లా ఉంటుంది రాజు గారు, మనం అనుకున్నది మన స్నేహితుడు సమర్థిస్తే మంచోడు అంటూ, మనకు అనుకున్నది మనకు వ్యతిరేకంగా మాట్లాడితే దుర్మార్గుడు అంటున్నాం. నిజంగా చెప్పాలంటే స్నేహితుడు అనే వాడు ఎటువంటి పనులు చెప్తాడు, మంచి చెడ్డ చెప్తాడు స్నేహితుడి దగ్గర. అదే పని ఎలాన్ మస్క్ చేసిండు, రామస్వామి చేసిండు, వాళ్ళు ఇద్దరిని పక్కన పెట్టిండు కదా. ఇది భారతంలో కూడా ఉంది. మనకు విదుర నీతి అంటాం. విదురుడు ఏం చేసిండు, యుద్ధం వద్దని చెప్పిండు. అదే కణిక నీతి అంటాం. కణికుడు ఏం కణిక మంత్రుడు ఆయన మంత్రే. భారతంలో యుద్ధం చేస్తే మంచిదే పోమన్నాడు. మొత్తం శత్రుశేషం రుణశేషం చేసుకోవాలి పోమన్నాడు. ఏమైంది, కురుక్షేత్ర యుద్ధం జరిగింది, మొత్తం నాశనం అయిపోయింది. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే ట్రంప్ ఇప్పటికైనా వినదగురు ఎవరు చెప్పినట్టు ఆయనకు మంచి సలహాలు ఇచ్చే వాళ్ళ మాట వింటే మిగతా 3.5 ఏళ్ళు బాగా జరుగుతుంది. కాదు ఇటువంటి దుర్మార్గమైన సలహాలు వింటే తిరుగుబాట్లు వస్తాయి, హత్యలు ఉంటాయి, మా రకరకాల అశాంతి ఉంటది, సమాజం అల్లకల్లోనే మారే అవకాశం ఉంది. అయితే ఈ హత్య కాండ ఏదైతే ఉందో ఇది ఇంతటితో ఆగదు. ఇప్పుడు కిర్క్ రేపు ట్రంప్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం లేకపోలేదు అని కొంతమంది చెప్తూ ఉన్నారు. అంతవరకు వెళ్తుందంటారా అసలు పరిస్థితి? వెళ్ళింది కదా గతంలో. నిజంగానే చెవి మన రక్తం గారం చూసినాం కదా, ఆయన స్పష్టంగా చెప్పిండు కదా. ఆనాడు రక్తం గారుతుంటే కూడా అది కూడా ఒక రకంగా ఎన్నికల ప్రచారాన్ని వాడుకున్నాను. నిజంగా చెప్పాలంటే ప్రాణం పోలే కానీ బతికి బట్ట కట్టి వాళ్ళ నేను ఆనాడు కనుక అదే జరుగుతుంటే నేను అమెరికా అధ్యక్షుడు కాకపోయేవాడిని అని కూడా మళ్ళీ 4-5 సార్లు భావోద్వేగంగా ఆయన మాట్లాడే సందర్భం చూసినాం మనం అమెరికా ట్రంప్. అందుకని ఇది అక్కడ దాకా పోద్దా అంటే పోయింది, ఆల్రెడీ అభ్యర్థిగా ఉన్నప్పుడే పోయింది, పోవద్దని ఏం లేదు. కానీ జాన్ ఎఫ్ కెనడీ లాగా ఆయన బలిగా వద్దని అనుకుంటున్నా. మనకు అమెరికా సమాజంలో మంచి 90 మంచి వాళ్ళే, వలసవాదులు కావచ్చు 90 మంది మంచి వాళ్ళే. ఇంకా 10% చెడ్డతోనే అమెరికాకి ఇటువంటి పేరు వస్తున్నది. గన్ కల్చర్ తీసేయాలంటే గన్స్ అందుబాటులో లేకుండా చేయడం మార్గం, కానీ అది ఇప్పుడంత సాధ్యం కాదు. అది నా అమెరికాలో ఒక కళనే అంటున్నాను నేను. చాలా దేశాల్లో వాళ్ళ గన్ కల్చర్ లేకపోవచ్చు, ప్రైవేటు సైన్యంగా మారకపోవచ్చు, కానీ అక్కడ అట్లా కాదు. ప్రతి వ్యక్తి దగ్గర గన్ 1కి 4 గన్స్ ఉండడం, లైసెన్స్ లేని గన్లు ఉండడం, మళ్ళీ కొత్తగా తుపాకులు తయారు చేసుకోవడం చూస్తున్నాం కదా. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ పట్ల ఎవరైనా, నేను ఆనాడు కూడా అన్నాను, భారతీయులు వెనక్కి పంపుతున్నారంటే వెనక్కి పంపిన విధానం తప్పు. సంఖ్యలు వేసి వాళ్ళను కూర్చునిబెట్టి మూత్రశాలకు కూడా కొనియకుండా సంఖ్యలు పెట్టి అట్లా చేసిన సందర్భం తప్పట్టున్నాడు. కానీ ఇప్పటికి కూడా మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు కానీ లేకుంటే భారతీయులు కానీ తమ తల్లిదండ్రులు కానీ కన్నవారి కళలు అమెరికా అనుకోకండి. చాలా దేశాల్లో ఉన్నారు, చాలా దేశాల్లో మనకు ఉపాధి ఉంది. గట్టిగా మాట్లాడితే మన దేశంలోనే మనం స్వయం సమృద్ధి సాధించుకుంటే, స్వయం ఉపాధి పథకాలు మొదలు పెట్టుకుంటే మన దేశంలోనే ఉన్న చోట బతుకుతాం ఏంది అని. కానీ ఇప్పుడు ఏమైందంటే అమెరికా మన బంగారు కాలలు కానీ అక్కడికి వెళ్తున్న వాళ్ళకి ఇప్పుడు ఆశనిపాతం అవుతుంది. నిజంగా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళ బంధువులు పిల్లలు చనిపోతే కన్కల్చర్ లోనై
ఎందుకు పంపించినామా అని అనుకుంటున్నారు. కానీ మళ్ళీ అదే చెప్తున్నాను. ఎందుకంటే ప్రకృతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం ఎన్ని రోజులు ఉండదు కదా. అందుకని అమెరికా డాలర్ల కళలు మాత్రం మారితే మంచిగా ఉంటుంది నేను అనుకుంటున్నాను. అట్లాని మొత్తం పోకుండా ఉంటాం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. పోయిన చోట కూడా పని చేసే చోట కూడా అది ప్రమాదకరమైన పరిస్థితి ఉందా, నేను చెప్పిన కొన్ని సున్నితమైన ప్రాంతాల పనిచేయడం అవసరమా కాదా, ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ట్రంప్ దాకా వస్తుందా అంటే రావచ్చు, దాన్ని ఎవరు మనము కలగనలేము కదా. కాకపోతే హింసా ప్రవృత్తి ఉన్న గన్ కల్చర్ ఉన్న ఆ దేశంలో ట్రంపేం కర్మ ఎవరైనా ఎంత పెద్దవాడిని కన్నా కూడా అది తప్పకపోవచ్చని నేను అనుకుంటున్నాను. యా, అయితే ఈ చార్లీ కిర్క్ లాంటి కార్యకర్తలు వీళ్ళు యువతను రాజకీయంగా ఏ మేరకు ప్రభావితం చేస్తారంటారు? వాళ్ళ చేతలతో కానీ, వాళ్ళ వ్యాఖ్యలతో కానీ, వాళ్ళ స్పీచెస్లో కానీ? ఎప్పుడు కూడా ఉత్తేజపరిచే చర్య మంచిది. ఉత్తేజం వేరు, ఉద్రేకం వేరు. భావోద్వేగం వేరు, భావోద్రేకం వేరు. భావోద్వేగం సృష్టించడానికి ఈ చర్యలు పనికొస్తాయి స్పష్టంగా. కానీ భావోద్రేకం సృష్టిస్తే ఏమైతే తమకు తామే బలం. అంటే ఎప్పుడైతే ఏమైందంటే బ్లాక్ అండ్ వైట్ లో బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేవాడు ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు, అధికారంలో ఉండరు కూడా. చూడండి, పూర్తి రైటిస్టులు పూర్తి లెఫ్టిస్టులు కూడా చాలా వరకు అధికారం కోల్పోతున్నారు. మధ్యవాదులు ఎప్పుడు ఉదారవాద ప్రజాస్వామ్యం దేశం అది, మధ్యవాదులు ముందుకు వస్తున్నారు. అందుకని ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఈ కిర్క్ లాంటి వాళ్ళు, ట్రంప్ లాంటి వాళ్ళు అధికారంలో ఒక తాత్కాలికంగా రావచ్చు, కానీ రేపు ఉదారవాద ప్రజాస్వామ్యం గెలుస్తుంది. అక్కడ ఉదారవాద ప్రజాస్వామ్యం ఉన్న డెమోక్రాట్లు కొంచెం వెనకబడవచ్చు ఇవాళ, కానీ రేపు ముందుకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసే వాళ్ళకు తీవ్రంగా అంతే తీవ్రమైన శత్రువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, రెండు ఉంటాయి. తీవ్రంగా వ్యాఖ్యలు చేసే వారికి అంతమంది స్నేహితులు ఉంటారు, అంతమంది శత్రువులు ఉంటారు. శత్రువు ఒక్కటి తిరగబడితే ఒక్కోసారి ప్రాణాలు పోవచ్చు. కనుక ఈ బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఇట్లా ఏది పడితే అది మాట్లాడి మిగతా సమాజం దూరమైనా సరే బ్లాక్ అండ్ వైట్ లో నా వర్గం ఇది, నా వర్గం కాదు ఇది అనే సంస్కృతి మాత్రం ప్రపంచమంతా పెరుగుతుంది. అమెరికా అనేది ప్రపంచమంతా పెరుగుతుంది. వాడి శత్రువు అయినా సరే నా వాళ్ళు నేను కాపాడుకుంటా అనే ఒక ధోరణి పెరుగుతుంది. అప్పుడు తప్పనిసరి విలువైన ప్రాణాలు బలి ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే అధికారాన్ని బలి ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే అనునాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే ఈ పరిణామాల్ని అట్లా చూడాలి. యా, ఈ అమెరికాలో ఈ అసలు ఉన్నటువంటి వలస సమస్య ఏదైతే ఉందో దీన్ని అసలు ట్రంప్ ముందు కాలంలోనే అసలు పరిష్కరించేటువంటి అవకాశం ఉందంటారా? అమెరికన్ ఫస్ట్ అనే నినాదమే నా ఉద్దేశం తప్పు అంటున్నాను. అమెరికాలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉన్నారంటే వేరుంటారు. ఆ మాట అనకుండా ఫస్ట్ అన్నాడు. సరే, అమెరికన్ ఫస్ట్ అంటే ఎక్కడికైనా నేను, నా ప్రాంతము, నా జిల్లా, నా మండలం, నా దేశం, నా ప్రపంచం అంటే నేను విశ్వనాథుడిని నేనని మన గుర్రం జాషువా గారు అన్నారు. అందుకని నా నుంచి ప్రపంచం వరకు పోతామని కాదట్లేదు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే ఆయన అమెరికన్ ఫస్ట్ అని చేసిన క్రమంలో వెళ్ళగొడతా అన్నారు. ఫస్ట్ ఆయనకి ఎదురైంది ఏమని, ఆయన ఇంట్లో పని మనుషులు కూడా భారతీయులు ఉన్నారని చెప్పి, అట్లా గ్యాస్ స్టేషన్లలో చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు, తెలుసు కదా. ఒకవేళ ట్రంప్ కనుక ఆ మాటను పూర్తిగా అమలు చేస్తే మా వ్యాపారాలు మూసుకోవాల్సి వస్తుంది అని చాలా మంది వ్యాపారస్తులు మొత్తుకున్నారు. ఒకటి. రెండో, సుంకాల యుద్ధంలో కూడా ఇవాళ ఏమైంది, ఎక్కిన కొమ్మని నరుకున్నారు. నేను ఏమంటున్నానంటే ఇవాళ ఈ సుంకాల యుద్ధంలో కూడా అందరూ యుద్ధంలో ఎవరు గెలవరు. యుద్ధంలో గెలిచుడు ఓడి అనేది పైకి కనపడేది, కానీ ఓడిన వాడైనా గెలిచిన వాడే ఏడ్చుకుంటూ కూర్చోవాల్సి. నేను అడ్వకేట్ గా మా కోర్టు విషయాల్లో సాగుతున్నది. గెలిచిన వాడేమో ఓడిన వాడేమో కోర్టు ముందు ఏడుస్తాడు, గెలిచిన వాడు ఇంటికి పోయి బోరని ఇంకా ఏడుస్తాడు అని చెప్పి గెలిచిన వాడు కూడా ఏడుస్తున్నాడు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఈ మన సుంకాల యుద్ధంలో కానీ వీటిల్లో అందరూ వెనకబడి మల్ల యోధుల యుద్ధంలో ఇద్దరు అక్కడ ప్రత్యక్షంగా పాడేవాడు ఒకడు, పరోక్షంగా పాడేవాడు ఒకడు. ఇక్కడ ఇద్దరు నష్టపోతారంటారు. భారతీయులు గెలిచినము ట్రంప్ చేసే చర్యలకు అంటున్నాం, కానీ ఇవాళ ఈ తీవ్రవాదం ప్రోత్సహించే ఏ దేశమైనా అదే తీవ్రవాదంతో వ్యక్తులు అంతమవుతారు, దేశాలు కూడా నాశనం అయిపోయే సందర్భాలు గతంలో ఉన్నాయి చరిత్రలో. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి మన భారతీయ వలసదారులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భవిష్యత్ ఏంటంటారు? ఈ వీసా విధానాలపైన ఈ జరిగినటువంటి ప్రస్తుత ఘటన ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందంటారా? భయపడుతూ బతకలేము రోజు. ఉద్దేశం ఏంటంటే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మనకు దూరకుండా గుణపడినట్టు అక్కడ ఇది జరుగుతుందని మనం బాధపడతాం. మనకు ఇండియాలో ఒక మూల జరుగుతుంటే ఇంకో మూల భయపడే పరిస్థితి ఉంటుంది. అక్కడికి పోతుందని చూస్తాం. నేపాల్ పరిణామాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం కదా. ఉత్తరాఖండ్ నుంచి మొదలు పెడితే అన్ని దేశాలను అన్ని రాష్ట్రాలను మనం ఆల్రెడీ చేస్తున్నాం కదా. ఇది కూడా కొంచెం మనం ఓపికగా ఉండాలి, కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది పంపించేవాడిని ఎట్లా పంపిద్దాం లేదా అని ఇప్పటికే చాలా వలసలు ఆగిపోయినాయి. అంతెందుకు అమెరికాలో ఇవాళ విదేశీ మారక ద్రవ్యం యూనివర్సిటీలను కంట్రోల్ చేసి యూనివర్సిటీల్లో సోషల్ మీడియాను కానీ లేకుంటే రాజకీయ అభిప్రాయాలను అణచివేయడం వల్ల ఏమైంది, ఇవాళ వాళ్ళకి వచ్చే విదేశీ విద్య కింద వచ్చే డబ్బులు చాలా వరకు నష్టపోయింది. వాడు ఇవాళ $1,000 నష్టపోయింది. ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీని కూడా ఈయన శాసిస్తున్నారంటే వాళ్ళకి విదేశీ మారక ద్రవ్యం పోయింది. ఆయన అట్లా ఆలోచన చేయలేదు.
అంటే తాను చచ్చినా సరే మంది మింగుతా అంటున్నాడు. ఏం చేస్తాం? తాను చచ్చిన మంది మింగితే ఎక్కిన కొమ్మ నరుకోవడం లాంటిది అవుతుంది. కనుక మన భారతీయులు కొంత ఆలోచించాల్సింది ఏంటంటే పూర్తిగా పోకుండా ఉండడం కరెక్ట్ కాదు, పూర్తిగా వలస పెట్టి పోవడం కూడా కరెక్ట్ కాదు. అక్కడ అవకాశాలు ఎట్లున్నాయి, లీగల్ అవకాశాలు ఉన్నాయి లేవా, మళ్ళీ వెళ్ళగొడతారా, ఏం చేస్తారని చూసి మాత్రం లీగల్ గా ఉండే అవకాశాల పట్ల ఉంటే ఖచ్చితంగా పోవాల్సిందే. ఎందుకు అమెరికాకు మొత్తం బ్యాన్ లేదు, పోకుండా ఉండడానికి వీలే లేదు. చూడాలి బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్, అక్కడ ఏం జరుగుతుంది, మనం ఎట్లా ప్రవర్తించాలి, ఇది తెలుసుకుంటే సరే. ఎస్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.